భారతదేశంలో 12 సంవత్సరాల్లో ఒక్కసారి జరిగిన సాంస్కృతిక పండుగ ఈ పండుగ. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ వారి చేత ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనే సాంస్కృతిక పండుగ. ప్రయాగ్రాజ్ వెళ్ళి అక్కడ త్రివేణి సంగమంలో చేస్తాం. అదేనండి, ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా. అందరికీ నమస్కారం అండి. నేను మీ రశ్మితో ఛానల్కు స్వాగతం. ఈరోజు మన రశ్మితోలో నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చాను. ఢిల్లీలో మా అన్నయ్య వదినలతో కలిసి ప్రయాగరాజ్కు బయలుదేరాను. తెల్లవారుజామున 3:30కి మేము ఢిల్లీ నుంచి కారులో ప్రయాగరాజ్కి బయలుదేరాం. ఎందరో భగవద్ బంధువులు, హిందూ భక్తులు అందరూ ఈ ప్రయాగరాజ్కు వెళ్లాలని 140 ఏళ్లకు ఒక్కసారి వచ్చే మహా కుంభమేళలో త్రివేణి సంగమంలో స్నానమాచరించాలని ఎంతగానో తపిస్తూ ఉంటారు. నాకిలాంటి మహద్భాగ్యాన్ని కలిగించిన ఆ పరమేశ్వరుడుకు, గంగమ్మకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటూ కాన్పూర్ వరకు మేము జామ్ అంటూ కారులో వెళ్ళిపోయామండి. ప్రయాగరాజ్కు దగ్గరకు రాగానే ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయి అలసిపోయామండి. అక్కడి నుంచి బయటపడగానే ఒక స్ట్రాంగ్ చాయ్ అవసరం అనిపించింది. ఈ పచ్చని గోధుమ పొలాల్లో, ఆవాల పొలాల్లో కాసేపు సేద తీరి చక్కని చిక్కని స్ట్రాంగ్ చాయ్ని ఒకటి రుచి చూసి మళ్ళీ మా ప్రయాణం మొదలు పెట్టాము. మేము ప్రయాగరాజ్ కుంభమేళాకు వచ్చాము. పొద్దున్న తెల్లవారుజామున 3:30కి ఎక్కాము. జస్ట్ నౌ ఇప్పుడే దిగాము. ఇప్పుడు త్రివేణి సంగమానికి వెళ్తున్నాం. కుంభమేళా అంటే జ్యోతిష్యం, ఖగోళం, ఆధ్యాత్మికం, సాంస్కృతిక సాంప్రదాయాలకు, అదేవిధంగా సాంఘికంగా ఉండే ఆచార్య వ్యవహారాలకు కూడా ప్రతీకగా వ్యవహరిస్తూ జ్ఞానాన్ని ప్రసాదించే పండుగగా ఆచరిస్తారు. ఋగ్వేద, యజుర్వేదాలలో ప్రయాగ గురించి ప్రస్తావన పొందుపరిచారు. మత్స్య పురాణంలో ప్రయాగ గురించి, స్నానాల గురించి సుదీర్ఘ వివరణ కూడా ఉంది. గంగా, యమున, సరస్వతి సంగమం అయిన ప్రయాగలో మనం స్నానం చేస్తే జనన మరణ చక్రం నుండి మనల్ని విముక్తి చేసి ఆత్మను పరిశుద్ధం చేస్తుంది. ఇక్కడ స్నానం చేసిన వారికి మోక్షం తప్పక కలుగుతుంది. మహాభారతంలో కూడా ప్రయాగ త్రివేణి సంగమ స్నానం పవిత్రమైనదని ప్రస్తావించారు. చారిత్రక ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే 7వ శతాబ్దంలో చైనా యాత్రికుడు హుయాంగ్ సాంగ్ తన యాత్రా పుస్తకంలో ఆ సమయంలో పరిపాలిస్తున్న హర్షవర్ధనుడు ఈ మేళాను జరిపించేవాడని, భక్తులు పవిత్ర స్నానాలు చేసేవారని, హిందువులు అత్యధికంగా ఈ మేళాలో పాల్గొన్నారని రాసుకున్నాడు. 8వ శతాబ్దంలో జగద్గురు శ్రీ 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 ఆది శంకరాచార్యులు వారు ఈ కుంభమేళాకు అంకురార్పణ చేసినట్లుగా నాగసాధువులు తెలియజేస్తున్నారు. 16వ శతాబ్దంలో రామచరిత మానసలోను, అక్బరు కాలంలో కొన్ని గ్రంథాలలోనూ మాఘమేళ గురించి వివరణ ఉంది. మన కుంభమేళా చరిత్రను తెలుసుకుంటూ మనం త్రివేణి సంగమానికి వెళ్ళడానికి పడవలకు టిక్కెట్లు తీసుకోవడానికి వచ్చామండి. పడవల దగ్గర టిక్కెట్లు తీసుకుని పడవ ఎక్కి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. మనకు పడవ టిక్కెట్లు దొరకలేదండి. ఈరోజు ఎవరో మినిస్టర్ గారు వచ్చారట. వారు వచ్చినందుకు 4:30కే టిక్కెట్లు మూసేశారు. రోజు 5 దాకా ఉంటాయట. మా దాకా వచ్చి మాకు టిక్కెట్లు అందకుండా మా కళ్ళ ముందే చివరి పడవ వెళ్ళిపోతుంటే కొంచెం మనసుకు కష్టంగా అనిపించినా అక్కడ వాళ్ళు త్రివేణి సంగమం వాటరే అన్ని వైపులుగా వచ్చేటట్టుగా చేశారని, మీరు ఎక్కడ చేసినా ఒకటే అని చెప్పగానే మనసుకు కొంచెం ఊరట కలిగి ముందుకు నడిచాం. ఈ మహాకుంభమేళాకు వచ్చి త్రివేణి సంగమంలో స్నానము మా నాన్నగారితో కలిసి ఆచరించాలి. కానీ వారికి కొంచెం అస్వస్థత కలిగి ఉండడం మూలాన మనసుకు రావాలని లేకపోయినా వారికి ఈ మహాకుంభమేళా నీటిని తీసుకెళ్లాలని మహత్ సంకల్పంతో త్రివేణి సంగమంలో స్నానమాచరించారు. హరహర గంగే అంటూ గంగమ్మ తల్లికి పసుపు కుంకాలను సమర్పించి పూజించిన ఈ నా భాగ్యం పూర్వజన్మ సుకృతమే కాక నా తల్లిదండ్రుల ఆశీస్సులు, ఆ శివభగవాను దయవలన 144 ఏళ్లకు వచ్చే మహాకుంభమేళలో స్నానం చేశాను. జై చండి. సూర్యాస్త సమయంలో ఆకాశం చూడండి, ఎంతో బాగుంది కదా. చుట్టూ మిరుముట్లు గొలుపుతూ అన్నట్లు మర్చిపోయానండోయ్,
త్రివేణి సంగమానికి వెళ్ళలేదని బాధ నా మనసులో ఉన్న ఈ రోజు శనివారం ఏకాదశి ప్రదోష కాలాన ఈ మహాకుంభమేళలో త్రివేణి సంగమ నది ఒడ్డున స్నానం చేయడం నిజంగా నా మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిందండి. ఇది నా జీవితంలో ఒక మధురానుభూతిగా నిలిచిపోతుంది. కుంభమేళా అని పేరు ఎందుకు వచ్చింది అంటే, కుంభం అంటే కలశం. ఒకసారి దేవదానవుల యుద్ధంలో దేవతలకు అమృత కలశం దక్కింది. ఆ అమృత కలశం పట్టుకుని వారు స్వర్గానికి వెళుతూ ఉండగా 4 చుక్కలు ఈ భూమి మీద పడ్డాయి. ఆ అమృత చుక్కలు ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్కుల్లో పడ్డాయి. ఈ అమృత చుక్కలు పడిన గ్రహస్థితులను బట్టి ఆయా ప్రాంతాలకు అర్ధ కుంభమేళగా, కుంభమేళగా, మహాకుంభమేళగా జరుపుతూ ఉంటారు. అర్ధ కుంభమేళా అంటే 6 సంవత్సరాలకు ఒకసారి, కుంభమేళా అంటే 12 సంవత్సరాలకు ఒకసారి, మహాకుంభమేళా అంటే 12 పుష్కరాలు 12 సంవత్సరాలు అంటే 12 × 12 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేదే ఈ మహాకుంభమేళ. దారి పొడుగునా ఈ ప్రాంతపు తినుబండారాలు ఎన్నెన్నో దుకాణాలతో, రుద్రాక్ష మాలలతో, శంఖనాదాలతో, హరహర గంగే, ఓం నమ శివాయ అనే నామాలతో ఈ ప్రాంతమంతా మారు మోగిపోతూ ఉంటుందండి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఇక్కడ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గుడారాలను, పారిశుద్ధ సౌకర్యాలను ఎంతో చక్కగా నిర్వహించారండి. ఈ కుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజులు ఈ కుంభమేళా జరుగుతుంది. ఈ కుంభమేళాలో 5 రోజులు చాలా ముఖ్యమైనవి. జనవరి 13 భోగి, 14 మకర సంక్రాంతి, 29 మౌన అమావాస్య, ఫిబ్రవరి 3 12 మాఘ పౌర్ణిమ, 26 శివరాత్రి. ఈ 5 రోజులు చేసే స్నానాలే సాహి స్నానాలు అని అంటారండి. ఈ ముఖ్యమైన సాహి స్నానాలలో మొదట హిమాలయాల్లో తపస్సు చేసుకున్న సాధువులు, నాగ సాధువులు, గురువులు మొదట స్నానం ఆచరిస్తారు. తరువాత వారి శిష్య బృందం ఆచరిస్తారు. తరువాత సామాన్య ప్రజలు ఈ త్రివేణి సంగమంలో స్నానం చేస్తారు. ఆ సాహి స్నానానికి ఎక్కడి నుంచి వస్తారో తెలీదండి. ఈ నాగ సాధువులందరూ కొల్లలుగా వస్తారు, స్నానం చేసి ఎటో వెళ్ళిపోతారు. చాలా చల్లగా ఉండే త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి ఆ రోజు రాత్రి ప్రయాగ్రాజ్లో సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకుని తెల్లవారుజామునే ఢిల్లీకి బయలుదేరిపోయామండి. చూసారా, పొద్దున్నే వాతావరణం ఎంత బాగుందో. చుట్టూ పొగమంచుతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎంతో చలిగా కూడా ఉందండి. టీ తాగుదామని కిందకి దిగితే ముక్కులోంచి నోట్లోంచి పొగలొస్తున్నాయండి. ఇక్కడ వేడి వేడి ఆలూ పరోటాని తిని చక్కని స్ట్రాంగ్ చాయ్ తాగి ఢిల్లీకి మా ప్రయాణం తిరిగి మొదలెట్టాం. హైవేలో జామ్ అని వెళ్ళిపోతూ ఉంటే నోయిడా రాగానే ఇండియాలో టాలెస్ట్ 108 అడుగుల కృష్ణుడు విగ్రహం దర్శనమిచ్చిందండి. మీరు జై శ్రీకృష్ణ అని అనుకోండి. ప్రయాగ్రాజ్ వెళ్ళి త్రివేణి సంగమంలో 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే మహా కుంభమేళలో నేను స్నానం ఆచరించడం నాకు ఒక మధురానుభూతిగా నిలుస్తుందని, కుంభమేళ విశేషాలు మీకు కూడా నచ్చాయని తెలుస్తూ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. మీ రశ్మితో. జై చండి, జై జై చండి. మళ్ళీ కలుద్దామండి.